మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి అరబిందో ఫార్మసీ కంపెనీని ఉద్దేశించి ఆయన రేపు ఉదయం 11 గంటల వరకు డెడ్ లైన్ పెట్టారు. కంపెనీ మూసివేయకపోతే తగలబెట్టేస్తానంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి అరబిందో ఫార్మసీ కంపెనీ వల్ల ఆ యొక్క పర్యావరణాన్ని నష్టం కలిగించే విధంగా ఆ యొక్క కంపెనీ వెదజల్లుతున్నటువంటి కాలుష్యం వల్ల ఖచ్చితంగా భూగర్భ జలాలు కావచ్చు, పర్యావరణం కావచ్చు, తీవ్రమైనటువంటి నష్టం చవిచూడాల్సి వస్తుందంటూ కూడా అనిరుద్ధ్ రెడ్డి ఒక వింత భావోద్వేగానికి ఒక వింత ఆరోపణలు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే అనిరుద్ధ్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి అరబిందో ఫార్మసీ కంపెనీకి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. ఆదివారం ఉదయం 11 గంటల్లోగా కంపెనీ మూసివేయకపోతే తగలబెట్టేస్తారంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ క్రమంలో దీనికి సంబంధించి అరబిందో కంపెనీపై జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అరబిందో కంపెనీని తగలబెట్టేస్తానంటూ అనిరుద్ధ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీతో కుమ్మక్కయ్యింది సదర్ కంపెనీ అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి సందర్భం. కాలుష్యాలను పొలాలు చెరువుల్లోకి వదులుతున్నటువంటి కంపెనీని ఆ కంపెనీని మూసివేయకపోతే స్వయంగా చర్యలు అన్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటల వరకు అధికారులకు టైం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే లేదంటే ఫార్మా కంపెనీ కూల్ చేస్తానంటూ కూడా అనిరుద్ధ్ రెడ్డి అల్టిమేటం. అనిరుద్ధ్ రెడ్డి వార్నింగ్తో అలర్ట్ అయింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అరబిందో ఫార్మా కంపెనీకి హుటాహుటిని చేరుకుని వెంటనే ఆ యొక్క వెదజల్లుతున్నటువంటి కాలుష్యాలపై పూర్తి స్థాయి నిఘా పెట్టినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతంలో అరబిందో ఫార్మా కంపెనీపై కాలుష్య ఆరోపణలు మళ్ళీ తీవ్రతరమయ్యాయి. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అలాగే కంపెనీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం అలాగే కాలుష్య నియంత్రణ మండలికి అల్టిమేటం కూడా జారీ చేశారు. కాలుష్య జలాలను వదిలే సమస్యను వెంటనే పరిష్కరించుకుంటే ఆదివారం ఉదయం 11 గంటలకు తానే స్వయంగా కంపెనీని కూల్చేస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే ఆరోపణల ప్రకారం జడ్చర్లలోని పోల్పల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్ దగ్గర అరబిందో ఫార్మా కంపెనీ కాలుష్య జలాలను పొలాలు చెరువుల్లోకి వదిలేస్తోంది. దీనివలన రైతుల పంటలు నాశనమైపోతున్నాయి, భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి, గ్రామస్తుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతోంది. ప్రభుత్వానికి అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి పలుమార్లు కంప్లైంట్ చేశాను, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికారులే కంపెనీతో కుమ్మక్కై ఉన్నారా? ఒక్కరోజు గడివిస్తున్నా, కంపెనీ మూసివేయకపోతే నేనే స్వయంగా చర్యలు తీసుకుంటానంటూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సదరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి మరొక వైపు కంపెనీకి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ వివాదాలు ఏమీ కొత్త ఏమీ కాదు. ఇక్కడ 2007లో స్థాపించినటువంటి పోలేపల్లి ఎస్సీజెడ్లో అరబిందో అలాగే హెటిరో సహా అనేక ఫార్మా కంపెనీలు పనిచేస్తున్నాయి. 2018లో ఒక స్థానిక రైతు ఫిర్యాదుతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటి నోటీసులు జారీ చేసింది. అప్పట్లో కంపెనీలు ద్రవ, వాయు, ఘన వ్యర్థాలను వదులుతున్నట్లుగా ఆరోపణలు కూడా వచ్చాయి. 2021లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అరబిందో సహా 4 కంపెనీలపై 1125 రోజుల కాలుష్యానికి 18,25,000 జరిమానా విధించగా 2022లో ఎన్జిటి ఆ నిర్ణయాన్ని కూడా సమర్థించినటువంటి సందర్భం. మళ్ళీ ఇప్పుడు బహిరంగ వేదికలపై ఈ వివాదం పెద్దదిగా మారింది. ఆదివారం అంటే సెప్టెంబర్ 28న ఎమ్మెల్యే ఇచ్చినటువంటి గడువు ముగియబోతుండడంతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రైతు సంఘాలు కూడా ఎమ్మెల్యేకు మద్దతుగా ఉన్నాయి, కానీ కంపెనీ నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదట. ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి తక్షణ విచారణ ఆదేశాలు సైతం జారీ చేసింది. అయితే గ్రామీణుల అసంతృప్తి పెరుగుతోంది. అరబిందో ఫార్మా ప్రపంచవ్యాప్తంగా ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థగా 2022లో సిఎస్ఆర్ కింద జడ్చర్లలో వికలాంగులకు 3 చక్రాల బైకులు పంపిణీ చేసినా కూడా కాలుష్య ఆరోపణలు ఆ మంచి పేరుని దెబ్బతీశాయి. ఎన్జిటి గత తీర్పులు ఈ సమస్య తీవ్రతను నిరూపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తక్షణ జోక్యం అవసరమంటూ కూడా ఇప్పుడు నిపుణులకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జడ్చర్ల కాలుష్యంపై కంపెనీ అలాగే ప్రభుత్వం అధికారులు ఆదివారంలోపు స్పందించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అల్టిమేటివ్ ఇచ్చారు. లేకుంటే అరబిందో ఫార్మా కంపెనీ కూల్ చేస్తానంటూ హెచ్చరించారు. అసలు అరబిందో ఫార్మా కంపెనీ గురించి ఆయన ఏమంటున్నారో ఆయన మాటలను ఒకసారి చూద్దాం. అరబిందో ఫార్మా పోలేపల్లి ఎస్సీజెడ్లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్ళు వదులుతున్నారు,
ఆ నీళ్లు వదలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని. కానీ ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనరో, రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా, నేను ఫ్యాక్టరీని అన్న కాలబెట్టాలా అనేది మీరు నిర్ణయించాలి. పొల్యూషన్ బోర్డు అరబిందో యజమాన్యం కూడా చెప్తున్నాను, ఇంకా చాలు. 1000 కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. రైతుల పొలాలు వాళ్ళే మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది. అక్కడ ముద్రెడ్డిపల్లి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు. మీ డెడ్ లైన్ సండే 11 o'clock. నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి. మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది, లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారెంటీ. ఇది అరబిందో ఫార్మసీ కంపెనీ గురించి జడ్చర్ల ఎమ్మెల్యే ఇచ్చినటువంటి వార్నింగ్. ఇక మరొక వైపు పోలేపల్లి SEZలో ఉన్నటువంటి అరబిందో ఫార్మా కంపెనీని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల బృందం సందర్శిస్తున్నట్లుగా సమాచారం. కంపెనీ నుంచి విడుదలవుతున్నటువంటి కాలుష్య జలాల కారణంగా పంట పొలాలు దెబ్బతింటున్నాయి. పలు గ్రామాల్లో చెరువులు కాలుష్యం అవుతున్నాయి. కాగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే కంపెనీ యాజమాన్యానికి విజ్ఞప్తి కూడా చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతోనే రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నటువంటి అరబిందో కంపెనీపై చర్యలు తీసుకోకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆ కంపెనీపై తగిన చర్యలు తీసుకోకపోతే ఆదివారం ఉదయం 11 గంటలలోపు కూల్చివేస్తానంటూ కూడా ఎమ్మెల్యే విడుదల చేసినటువంటి ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆగ మేఘాలపై ఈరోజు 10:30 గంటలకు అరబిందో ఫార్మా కంపెనీ ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు, అలాగే ఆయా గ్రామాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు కంపెనీ నుంచి విడుదలవుతున్నటువంటి వ్యర్థాలను స్వయంగా పరిశీలించారట. ఇబ్బందులు పడుతున్నటువంటి పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, రాపల్లి గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు కంపెనీ వద్దకు చేరుకుని ఆ యొక్క జలాల అంశాన్ని, అంటే ఈ యొక్క కాలుష్యం కలిసినటువంటి జలాల అంశాన్ని ఆధారాలతో సహా సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు తెలియజేయాలని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.